మొట్టమొదట మీరు సూపర్ మైండ్ లో ప్రయాణం చేయండి. So first let's begin with the super నేను mind. వేరు, ఇతను వేరుగా ఉన్నాడు. At this level, you are separate from others. ఇది డ్యూయలిజం లో ప్రారంభం చేయండి. And you begin with the state of ఆ డ్యూయలిజం dualism. అనేటువంటిది కూడా సత్యం కాదు. Dualism is never A true. man with dual mind is half blind. A man with dual mind is half blind. ఆ హాఫ్ బ్లైండ్ లో నీవు పోతున్నావు. You are proceeding in his half-blinded nature. అప్పుడు నువ్వు దాంతో నువ్వు ప్రారంభం చేయి. And you begin with it correctly. క్రమక్రమేణా అదే హయ్యర్ మైండ్ కి పోతుంది. Gradually it goes up to the higher mind. ఈ హయ్యర్ మైండ్ కి పోయిన తర్వాత After having gone there, నీ తత్వం నీకు రుచింపజేస్తుంది. you will know your own true nature. ఆ రుచింపజేసిన తర్వాత ఆ రుచిని మరిగినటువంటి నీవు The more you relish the taste of the true nature, క్రమక్రమేణా ఇల్యూమినేషన్ మైండ్ కి వస్తుంది. slowly you come to illumination mind. ఈ ఇల్యూమినేషన్ పూర్తి ఏకత్వాన్ని గుర్తించిన తర్వాత ఓవర్ మైండ్ లో చేరిపోతుంది. When once this unity, oneness is experienced, it goes up to the over అది mind. ఏ నీ గమ్యము, That is your goal. అది ఏ నీ యొక్క సర్వము. That is everything for you. దానిని చేరడానికి నీవు చేసేటువంటి సాధనలంతా నీవు. All the efforts only to reach that goal. సాధనలు దేహంతో చేసిన సాధనలు కాదు ప్రధానము. Not the practices that you do with the body ఇదంతా that are కేవలం ఒక important. కసరత్తు. It is only exercise. దానికంటే That I- బాడీని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు తప్ప you can improve your body మైండ్ ఇంప్రూవ్మెంట్ కాదు. and not the mind anymore. కానీ మీకు ఇప్పుడు కావాల్సింది మైండ్ ఇంప్రూవ్మెంట్ కావాలి. What you need now is Mind the improvement purity of the కావాలి. mind, not the improvement of the body. మైండ్ ప్యూరిటీ కావాలి. Mind purity is important. మైండ్ లోపల ఇల్యూమినేషన్ మైండ్ రావాలి. And then you can reach the illumination mind. కనుక మీరు ఈ సేవనంతా ఏదో ప్రాపంచికంగా మనం చేస్తున్నాము, ప్రాపంచికమైనటువంటి వ్యక్తులకు చేస్తున్నాము అని మీరు ఏమాత్రం ఈ భావన పెట్టుకోకూడదు. Never consider this all worldly service rendered ఎప్పుడు to నీవు సేవకు worldly people. వెళ్ళినప్పటికీ స్వామి చెప్పిన మాటలు నీవు తలుచుకుంటూ పో. Whenever you start doing service, remind yourself Bhagavan's teachings. అతనిలో ఉన్నది కూడా నువ్వు భగవంతుడే. The man who receives service also has got అదొక same యాక్ట్ God. చేస్తున్నాడు. And he's just acting that way. ఆ యాక్ట్ లోపల కూడా మనం ఒక పార్ట్ గా ఉండాలి. In this acting, you should be a part.